హాయ్ అండి, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావీస్ వరల్డ్ నేచర్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా ఎలా ఉన్నారో అండ్ మీ ఇళ్లలో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి తప్పకుండా. ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంట్లో వరలక్ష్మి వ్రతం పూజ అనమాట. చెల్లి అమ్మ కలిసి చేసుకున్నారు. ఎందుకంటే నేను పూజకు కూర్చోకూడదు, నాకు 9 months కాబట్టి నేను కూర్చోలేదు కూడా. ఫస్ట్ వచ్చేసి వినాయకుడి పూజ అండి. చూడండి, వినాయకుడు మనకు వెంటనే వినాయకుడి పూజ అనగానే ఎలా వరం ఇస్తున్నారో కదా. ఏదో ఒక రూపంలో అయితే తెలుస్తుంది అండి మనం చేసుకున్న పూజ ఫలితం అయితే అని నేను అనుకుంటున్నాను. లెంత్ ఎక్కువ అవ్వకూడదు అన్నట్టుగా నేను మెయిన్గా ఒకటి మీకు తీసి షేర్ చేశాను అనమాట. అమ్మ వాళ్ళ ఇంట్లో పూజ చూసేట ఒకసారి సింపుల్గా చేసుకున్నారండి అమ్మ వాళ్ళ ఈసారి, పెద్ద హడావిడి లేకుండా. ఎందుకంటే నన్ను చూసుకోవాలి కాబట్టి ఎక్కువ రిస్క్ కూడా పెట్టుకోలేదన్నమాట అమ్మ అయితే. అమ్మకి కాస్త బాగోలేదని కూడా చెప్పాను కదా, అన్నీ చూసుకోవాలంటే రిస్క్ అవుతుంది తనకు. మెయిడ్ ఉన్నప్పటికీ కూడా వంట పనులు, పూజ పనులు అవన్నీ వాళ్ళతో మనం ఏం చేయించలేము కదండి. వాళ్ళు చేసేటి వాళ్ళు చేస్తారు. అమ్మ అయితే భోజనాలు కూడా ప్రసాదాలు అన్నవి చాలా సింపుల్గా చేసింది అమ్మవారికి. అన్ని రైస్తోని ఒక 2 curries అలా కలిపి 5-6 items వచ్చేలాగైతే చేసిందనమాట. గారెలు అవి ఇవైతే ఏం చేయలేదు స్పెషల్గా, కానీ పూజ మాత్రం చాలా హ్యాపీగా మనస్తృప్తిగా చేసుకున్నారండి. ఏవి ఎలా ఉన్నాయన్నది పక్కకు పెడితే మనసు లగ్నం చేసి చేసుకున్నామా లేదా అన్నది ముఖ్యమండి. నాకు ఈసారి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ నేను అమ్మ కలిసి చేసుకున్నాము, ఈ సంవత్సరం చెల్లి అమ్మ కలిసి చేసుకున్నారు. అండ్ లాస్ట్లో మళ్ళీ మన మధ్యలో పూజ మధ్యలోనే, లాస్ట్లో కాదు పూజ మధ్యలోనే నైవేద్యాలు అన్నవి మళ్ళీ పెడుతున్నారనమాట. ఫస్ట్ డే పెడితే అంతా ఆరిపోతాయి, అంటే ఎండిపోతాయి అన్నట్టుగా పదార్థాలు. మన ఫస్ట్ వినాయకుడి పూజ ఆచమనాలు అవన్నీ ఉంటాయి కదండి, అవన్నీ అయిపోయిన తర్వాత మధ్యలో నైవేద్యాలన్నీ పెట్టి కథ చదువుతున్నారనమాట. ఈ వ్రతం వచ్చేసి 2nd weekలోనే వరలక్ష్మి వ్రతం రోజే చేసుకున్నదండి. కాకపోతే లేట్గా పోస్ట్ చేస్తున్నాను, నాకు వీలు అవ్వలేదు. అండ్ వాయిస్ ఎడిటింగ్ కూడా నాకు చాలా ఇబ్బందిగానే ఉంటుంది. పూజ అయితే బాగానే చేసుకున్నాము. ఇలా ఒక 5 రకాల పళ్ళు, 5 రకాల పువ్వులు, అనుకున్న వాటికన్నా కూడా ఎక్కువ రకాలే పువ్వులు అయితే పెట్టాము అమ్మవారికి అయితే. మెయిన్గా మనకి కలువ పువ్వులు దొరుకుతాయా లేదా అని చెప్పేసి టెన్షన్ పడతామండి. నాకైతే ఆ టెన్షన్ ఫుల్ ఉంటుంది ప్రతి సంవత్సరము. కానీ ఎప్పటికైనా సరే అమ్మవారు మాత్రం లాస్ట్ మినిట్లో అయినా అవి దొరికేలాగా చేస్తారనమాట. నాకు తమ్ముడు ఉన్నాడు కదా పవను, వాడికి అప్పచెప్పేస్తామన్నమాట ఆ పని మాత్రం. ఎక్కడున్నా తీసుకొని రావాలి నువ్వు అవి ఫ్లవర్స్ అని చెప్పి. అండ్ పూజా విధానం అయితే అంతా ఇలా జరిగిందండి. వినాయకుడి ఆచమనము, వినాయకుడి విగ్రహాలు ఎన్ని ఉన్నప్పటికీ పసుపు వినాయకుడిని చేస్తేనే నాకైతే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది. కాబట్టి నేను పసుపు వినాయకుడితోనే చేయండి అని చెప్తే వాళ్ళు అలాగే చేస్తున్నారు అనమాట అమ్మ చెల్లి. అండ్ ఇంకా అమ్మవారి విగ్రహానికైతే పసుపు విగ్రహం కూడా పెట్టుకోవచ్చు, అమ్మవారిని కూడా పసుపు ముద్దగా చేసి. ఎలాగో వెండి విగ్రహం ఉంది కదా, లక్ష్మీ అమ్మవారి విగ్రహం వెండిదైనా మంచిదే కాబట్టి అర్చనలు, అభిషేకాలు అవన్నీ చేసుకోవడానికి మనకు వెండి విగ్రహం మంచిది కాబట్టి సో వెండి విగ్రహమే పెట్టి చేసుకున్నారు. చాలా బాగా చేసుకున్నారండి, నాకైతే చాలా తృప్తినిచ్చింది. చెల్లి కొన్ని అంటే తనకు జాబ్ హోల్డర్ అనమాట. సో తనకు పూజా విధానం అనేది ఒక 80% మాత్రమే తెలుసు, రిమైనింగ్ 20% కాస్త తెలియదు అనమాట. అందుకు దగ్గరుండి చెప్పాలి తనకు. అంటే చిన్నప్పటి నుంచి బాగా చదువు, జాబు అవి ఇవి అనుకుంటూ తను పూజలు అన్న కాన్సన్ట్రేషన్ అనేది కొంచెం తక్కువ అనమాట. తను తడబడుతున్నప్పుడు నాకు చిన్నపిల్లలాగే అనిపిస్తుంది. కానీ అమ్మ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే చూడండి ఒకసారి, ఒకటేసారి కొట్టాలి అని చెప్పేసి అని అంటే తమ్ముడు తను వెంటనే కొట్టేసరికి ఒకటే దెబ్బకే పగిలిపోయింది కొబ్బరికాయ అయితే. చూడండి మీరు ఒకసారి, మేమైతే అందరం నవ్వుకున్నాము. పక్కన ఇంకొక ఆంటీ అనమాట, కింద ఫ్లోర్లో ఉంటారు, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు ఆంటీ. ఆంటీ కూడా వచ్చారు పూజకి. ఆంటీ పక్క నుండి కూడా పూజ చేయించారనమాట చెల్లితో. చూడండి తను కొబ్బరికాయ కొడుతుంది, అది ఆల్రెడీ కాస్త క్రాక్ ఇచ్చినట్టుంది. బట్ తను కొట్టేసరికి తనకున్న ఎనర్జీకి మాకు భలే నవ్వు వచ్చిందనమాట. ఒక దెబ్బకే పగిలిపోయింది. ఏంటి ఇది ఇలా అమృతంలా వస్తూనే ఉంది వాటరు అని చెప్పేసి
ఓ 5 మినిట్స్ దాకా జోక్స్ వేసుకొని నవ్వుకున్నారు అమ్మవారి పూజలో కూడా. అంటే కొబ్బరికాయ తనకున్న ఎనర్జీకి కొట్టడం అనేది దాని గురించి అండి, ఆ పూజలో నవ్వాలని కాదు, మరి ఇంకోలా అనుకోకండి మీరు. అండ్ నెమ్మదిగా అమ్మ అయితే అన్నీ తీసేస్తున్నారు అనమాట. అమ్మకి అక్కడ చిదుగు అనేది ఏమి ఉండకూడదు, అంటే కొబ్బరి పీచు చిదుగులు కానీ అవన్నీ ఏమి ఉండకూడదు అంటే వెంటనే తీసేస్తుంటుంది అమ్మ. నైవేద్యాలు అయితే ఇవి పెట్టాం కదండి, అవే భోజనాలు కూడా మేము ఇంకా చాలా లేట్ అయిపోయింది. పూజ అయిపోయిన వెంటనే నేనైతే 2:30కి అలా తినేసి ట్యాబ్లెట్స్ వేసుకున్నాను. నెక్స్ట్ వీళ్ళు నిదానంగా భోంచేస్తున్నారు అనమాట. వీళ్ళు భోంచేసేసరికి 3:30 అలా అయ్యింది. దద్దోజనం, మిక్చర్, పప్పు, పులిహోర, పరమాన్నము, వైట్ రైస్, వంకాయ, ఆలు, అమ్మ అన్నీ ఇలా ప్రిపేర్ చేశారనమాట. ఏదైనా డిస్టర్బెన్స్ ఉన్నా, నా వాయిస్లో ఆయాసం వస్తున్నా, పక్కన ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తున్నా కూడా ఎక్స్క్యూజ్ చేయండి ప్లీజ్. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది. మీ ఇంట్లో ఎలా జరిగిందో కూడా నాతో కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ భోజనాలు అయిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి అందరికి ఇచ్చేసాము తాంబూలాలు, ముత్తైదులను ఇంటికి పిలిచి. లాస్ట్లో మా ఇంట్లో అనమాట, ఈ అమ్మాయి వచ్చేసి అక్క కూతురు, తను మా చెల్లికి కాళ్ళకు పసుపు పూస్తా అని చెప్పేసి నేర్చుకుంటా అని చెప్పేసి అంటే, నేర్చుకో నీకు ఎలాగో రావుగా ఎలాగో అని చెప్పామన్నమాట. అక్కడ కూడా జోక్స్ అనమాట ఇంట్లో. వీళ్ళు బయటికి వెళ్ళారనమాట, తమ్ముడు సిస్టమ్ తీసుకుంటా ల్యాప్టాప్ అనేసరికి వెళ్ళేసి వచ్చారు. సో చెల్లి లేట్గా వచ్చేసరికి తన కాళ్ళకు పసుపు పూసి అవన్నీ చేస్తుందన్నమాట. అక్క కూతురు అమ్మాయి, యశస్విని పేరు, నిక్ నేమ్ యాపిల్. మా ఇంట్లో అయితే ఈవినింగ్ అంతా ముత్తైదులకు ఇచ్చేసరికి ఇంత టైం పట్టింది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్.